హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు ఉన్నంతలో ఎంతో కొంత ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే మంచి పని చేయాలన్నది ఉంటుంది అండి. అందులో భాగంగానే నా ఇంట్లో పనిచేసే వాళ్లకు మరియు వారి పిల్లలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బట్టలు తీసుకువచ్చాను. అవే మీకు చూపిద్దాము అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆ ఆనందమే మీతో పంచుకుంటున్నాను. లత మా ఇంట్లో చాలా రోజుల నుండి పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం పండుగకి బట్టలు తీసుకువస్తాను. పోయిన సంవత్సరం అయితే వెండి పట్టగొలుసులు తెచ్చాను. చాలా సంతోషపడ్డారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఉన్న దాంట్లో కొంతైనా ఎదుటి వాళ్లకు సహాయం చేయాలని నా ఉద్దేశం. నేను సంపాదించిన దాంట్లో ప్రతి సంవత్సరం కొంతైనా ఇలా దాన ధర్మాలు తప్పకుండా చేస్తాను. ఓ మీకేంటక్క, డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు అనుకోకండి. మేము మిడిల్ క్లాస్ లైఫ్ అయినా ఇది నాకు చాలా తృప్తిని ఇస్తుంది. వీళ్ళకు ఇచ్చిన తర్వాత వాళ్ళ మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి. అంటే ఇళ్ళల్లో పని చేసుకుంటూ మనం ఇచ్చే దాంట్లో వాళ్ళు చాలా చాలా ఆనందపడతారు. కాబట్టి అందుకు నాకు ప్రతి సంవత్సరం ఇలా ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇవ్వడం అయితే చాలా ఇష్టము. తప్పకుండా ఆ పని అయితే నేను తీసుకోకున్నా సరే, కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రం నేను ఏదో ఒక విధంగానైతే వాళ్ళకి సహాయం చేద్దాము అని అనుకుంటాను. ఈ రకంగా వీళ్ళకి ఇచ్చిన తర్వాత మా ఆఫీస్లో కూడా వీళ్ళంతా వర్క్ చేస్తారు. అంటే వీళ్ళకు ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అంటే, ఎప్పుడు ప్రతిసారి ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళకి గుర్తుండిపోవు కాబట్టి చీరలు ఇస్తే కట్టుకుంటారు. ఈసారి వీళ్ళకు కూడా నా వంతుగా బట్టలు అంటే చీరలు కొని ఇచ్చిన. అదే చెప్తున్నా కదా, డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి కదా, ఇలా వాళ్ళకు ఉపయోగపడేవి ఇస్తే కట్టుకున్న ప్రతిసారి గుర్తు చేసుకుంటారు కదా. అందుకే ఈ ఆలోచన. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాలాగే మీరు కూడా ఉన్నంతలో కొంతైనా లేని వాళ్ళకు సహాయం చేస్తారనే ఉద్దేశం. ఒక మంచి పని చేయాలనే ఆలోచన రాగానే నా మనసుకు వచ్చిందంటే అస్సలు ఆగను. ఇది వరకు కూడా అనాథ పిల్లలకి స్కూల్ బుక్స్ మరియు కొన్ని నీడ్స్, అమ్మాయిలకి అవసరపడే కొన్ని నీడ్స్ని వాళ్ళకి ఎసెన్షియల్ అనుకునేవి ఇచ్చాను. నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అంటే గొప్పలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. నేను చేసే ఇలాంటి మంచి పనికి నన్ను మీరంతా ఆశీర్వదిస్తారని, మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా చాలా మంచి పనులు చేయాలనే పాజిటివ్ ఆలోచన కలుగుతుంది కదా. అందుకోసమే మిమ్మల్ని చూడమంటున్నాను. నేను చేసిన ఈ మంచి పనికి మీరంతా ఎలా రెస్పాండ్ అవుతారు అని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరంతా మంచి పని అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నచ్చితే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.